guys, what's up? Good evening. Welcome back to Juhet Vlogs. Welcome back to one more vlog. మీరు ఈ vlog లోనే కాదు నెక్స్ట్ వీడియో ఇంట్రోలో కూడా ఇదే డ్రెస్సే చూస్తారు మీరు. ఎందుకంటే నేను దీనికి ఇంట్రో చెప్పేది మర్చిపోయినాను. అండ్ ఈరోజు నేను ఇంట్రో చెప్తా అంటే జూలీ వల్ల అన్ని 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. లుక్ ఎట్ దిస్ మెస్. జూలీ కూడా ఇక్కడ మెస్లో ఒక పార్ట్ గైస్. ఎందుకంటే ఈరోజు నా డే అంతా మెస్సీ జరుగుతుంది. ఇది లిటరల్లీ నేను 5th టైం షూట్ చేస్తానని ఇప్పుడు. సో కార్ మనకి డెలివరీ వచ్చిందనమాట ఆన్ ఫ్రైడే. ఆ వ్లాగ్ అంతా తీసే హడావిడిలో నేను ఇంట్రో ఇచ్చేది కూడా మర్చిపోయినాను. అండ్ నేను నా ఫేవరెట్ది చూపించేది కూడా మర్చిపోయినాను. సమ్మర్స్ వస్తున్నాయి కదా, దిస్ ఈజ్ మస్ట్ అండ్ షూడ్. నేను 2 weeks ముందు నుండి ట్రై చేస్తున్నాను. సో దిస్ ఈస్ డర్మాకో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మీరు దిస్ ఈస్ వెరీ నైస్, ఇది మిస్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెన్స్ అండ్ అలాగే స్వెట్ రెసిస్టెన్స్ కూడా నేను లిటరల్లీ టెస్ట్ చేసినానండి. ఓకేనా, ఈ సన్ స్క్రీన్కి వేరే వాటర్ రెసిస్టెన్స్ సన్ స్క్రీన్ ఉంటుంది కదా, దానికి టెస్ట్ చేస్తే ఇట్ హ్యాస్ ప్రూవెన్ దట్ దిస్ ఈస్ వాటర్ రెసిస్టెన్స్. నాకైతే చాలా పర్సనలీ బాగా నచ్చింది. అండ్ ఏ సీజన్కైనా బాగుంటుంది. దట్టు కొంచెం స్వెట్ ఎండలో ఎక్కువ వెళ్ళే వాళ్ళకి వాటర్ తడిపినా కూడా ఏం కాదనమాట. అంటే ఎవ్రీ 4 hours రీఅప్లై చేయాలి అంటారు కదా, సో ఇది 6 hours పాటు మినిమం ఉంటుంది అనమాట. పదే మనం రీఅప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వెరీ లైట్ వెయిట్. ఇప్పుడు నేను ఇది అప్లై చేస్తాను. ఇట్ హ్యాస్ SPF of 50 అండ్ ఇందులో మనకు PA++++ కూడా ఉంటుంది. అంటే మనకు చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ అనమాట ఇది. సో దట్ మనకు ప్రొటెక్షన్ కూడా అలాగే ఉంటుంది UVA అండ్ UVB రేస్ నుండి. వెరీ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. అంటే మనకు చెప్పాను కదా 6 hours పాటు మనం మళ్ళీ రీఅప్లై చేసే అవసరం కూడా ఉండదు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కూడా నేను టెస్ట్ చేశానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఏం చేశానంటే డర్మాకో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ తీసుకొని వాటర్లోకి యాడ్ చేసి దాన్ని డిజాల్వ్ చేయడానికి ట్రై చేశాను. బట్ అది అస్సలు డిజాల్వ్ అవ్వలేదు అనమాట. మీరు చూడొచ్చు అలాగే వాటర్లో ఫ్లోట్ చేస్తూ ఉంది కదా. అండ్ ఇంకొక వేరే బ్రాండ్ సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను నేను. సో అది వేసినప్పుడు అది జస్ట్ ఒక 2-3 times అలా అనగానే డిజాల్వ్ అయిపోయింది అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్. అండ్ దాంతోపాటు వైట్ కాస్ట్ ఇవ్వడం కానీ అలాంటిది ఏం లేదు. జస్ట్ ఒక 2 minutes అట్లా అప్లై చేసేసిన తర్వాత వదిలేసాం అనుకోండి, నీట్గా స్కిన్లోకి కలిసిపోతుంది, అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ డిజైన్ బై డర్మటాలజిస్ట్ కాబట్టి ఇట్స్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూజ్. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ లైక్ హైలరానిక్ యాసిడ్, విటమిన్ E కూడా ఉంది కాబట్టి స్కిన్ చాలా హైడ్రేటెడ్ అండ్ ప్లంపీగా ఉంటుంది. అండ్ మనకు సన్ డ్యామేజ్ ఉన్నా కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. స్కిన్లో కూడా చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోయింది కదా. డెఫినెట్లీ చెక్ దిస్ వన్ అవుట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు డర్మాకో వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ మనకు ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ మనం ఎప్పుడైతే డర్మాకో ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటామో వాళ్ళలో నాకు బాగా నచ్చిండే ఇనిషియేటివ్ ఏదంటే వాళ్ళు భూమి ఫౌండేషన్ ద్వారా స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నారనమాట. సో ఒక ఇయర్లో వాళ్ళు 10,000+ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది నాకు బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ ప్రోడక్ట్ పర్టికులర్లీ. ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ జూలీ వల్ల మళ్ళీ వ్లాగ్ చూసినారా, ఇట్లనే ఎందుకు ఈరోజు జూలీ వల్ల మొత్తానికి నేను అన్ని 2-3 సార్లు చెప్పాల్సి వస్తుందేమో. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. రెడీ అయిపోయాము అండ్ టైం 5 అయిందండి. దర్శన్ కరెక్ట్ టైంకి ఇంకా రాలేదు. అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసినారు. హాయ్ పప్పా. సో అందరం రెడీ అయిపోయి కూర్చున్నాం. ఇక్కడ జూలీ కూడా ఉంది. హాయ్. ఇంకా కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఫ్లవర్స్ ముందే చెప్పినంటే ఇక్కడే అబ్బాయి తెచ్చాడు, కానీ ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సార్ వైట్ కలర్ కదా కారు, సో అందుకు దానికి తగినట్టు తీసుకొని వచ్చినారు. చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ సారకి అంటే కొంచెం క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఎందుకంటే పూల్ బాగా ఫేమస్ మార్కెట్ లాగా ఉంటుంది అనమాట. సో అనంతపూర్ కూడా ఒకసారి తీసుకెళ్ళాము, డాలీ ఫంక్షన్ ఉండింది కదా. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ పూలు. అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే లోపల చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుండి అందరం క్యాబ్లో వెళ్ళిపోవడమే అనమాట. బికాజ్ అక్కడ నుండి మళ్ళీ వచ్చేటప్పుడు కొత్త కార్లో వస్తాం కదా. సో అందుకని చెప్పేసి హోప్ఫుల్లీ డెలివరీ అంత లేట్ అవ్వకూడదు. బికాజ్ ఈవినింగ్ ఈ టైంకి ఏమవుతుందంటే మేము 2 times వెళ్ళాము. ఒకసారి కార్ చూడడానికి, ఇంకొకసారి బుక్ చేయడానికి వెళ్ళాం కదా. 2 times చాలా ఎక్కువ రష్ ఉండిన్నారు. సో అందుకే మేము ఆఫ్టర్నూన్ ఏమైనా 3:30కి అట్లా అవుతుందేమో చూడండి అని అడుగున్నాం. కానీ 3:30కి కాదని చెప్పారు వాళ్ళు. 5:30కి అట్లా ఇస్తా అన్నారు వాళ్ళు. 5:30కి చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఒక్కదాని తర్వాత ఒకటి లిటరలీ కార్లు పోతూనే ఉంటాయన్నమాట. అంత ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయి, నెక్సాన్ ఎస్పెషల్లీ. సో ఈరోజు వెళ్ళి లెట్స్ గెట్ అవర్ కార్ తర్వాత దర్శన్
బ్యాక్ టు బ్యాక్ ఇంకా బైక్ది కూడా ఫాలో అప్ చేస్తున్నాడు. ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి, ఆర్డర్ పెట్టారా, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఇవన్నీ కనుక్కుంటానే ఉన్నాడు. సో లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. అని వచ్చిన తర్వాత వెళ్దాం. షోరూమ్కి వచ్చేసాము అండ్ ఎవ్రీబడి ఈజ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ మేము ఇంకా అనుకున్న టైం కంటే ఒక 20 minutes లేట్గానే వచ్చాము. బట్ ఇట్స్ టోటలీ ఫైన్. ఎందుకంటే మాకంటే ఇంకా 2-3 బండ్లు ముందున్నాయంట డెలివరీ ఇవ్వాల్సినవి. సో ఇంకా మనం మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేలోపు ఆ బండ్లు కూడా డెలివరీ అయిపోతాయని చెప్పేసి వెయిట్ చేస్తూ కాఫీ తాగుతూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫార్మాలిటీస్ అన్నీ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు సర్వీస్ ఎప్పుడెప్పుడు రావాలి, ఎన్ని కిలోమీటర్స్కి ఒకసారి, ఎన్ని సర్వీసెస్ అనేది వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అండ్ మాన్యువల్లో కొంచెం గైడ్ ఉంటుంది కదా మాన్యువల్. సో దాంట్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, కీ ఫీచర్స్ అవ్వచ్చు, సో అవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది అని చెప్పేసి ఇట్స్ దేర్ జాబ్. అండ్ దే కంప్లీట్లీ డిడ్ వెరీ వెరీ వెల్ అండి. ఎందుకంటే కార్ కూడా ఐ థింక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నట్టున్నారు ప్రొడక్షన్. దట్స్ వై మన కార్ కూడా చాలా తొందరగా వచ్చింది అనమాట మేము అనుకోండి దానికంటే. అండ్ చెప్పిండే టైంకి ఇచ్చారు చూడండి, నాకు ఇది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎగ్జాక్ట్లీ చెప్పారు, లేదు నెక్స్ట్ ఫ్రైడేకి మీకు పక్కా వచ్చేస్తుంది, ఫ్రైడే పక్కా అని చెప్పేసి. ఐ థింక్ ఒక 15 daysలో వచ్చేసినట్టుంది మనకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి కార్ కూడా వచ్చేసింది అనమాట. సో మామయ్య వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట, సో ఇది ఎలా, ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ అక్కడ మనం క్లియర్ చేసుకోవడం చాలా బెటర్. టైం ఇప్పుడు ఎంత అయింది? టైం 6:35 అయింది. ఇంకొక 15-20 minutesలో వస్తుంది అనుకుంటా డెలివరీ. మనకంటే ముందు ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మండే 3 నుండి చేస్తున్నారు. మనం వచ్చేది ఒక ½ an hour లేట్గానే. గొంతు పోయింది దర్శన్ది జలుబు కాబట్టి. ఆబ్వియస్లీ జలుబు పెట్టుకొని స్వీట్లు తింటాడండి. స్వీట్స్ తిని ఇంకా కొంచెం పోయింది. 5 sweets తిన్నాడు. అందుకు మనం వచ్చేటప్పుడు కార్ కోసం స్వీట్ తీసుకురాలేదు, అందుకే మామయ్య అడుగుతున్నారు స్వీట్స్ తెచ్చుంటే బాగుంటానేమో అని చెప్పి. మర్చిపోయినాం. కార్ కూడా తీసుకొచ్చేసారు పైకి. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం జరుగుతోంది. ఏదైనా డస్ట్ లేదంటే క్లీనింగ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చేసేస్తున్నారు. అండ్ ఇంటి దగ్గర నుండి మనం వచ్చేటప్పుడే పూలమాల ఇవన్నీ తీసుకొని వచ్చినాము. కాకపోతే టెంపుల్ దగ్గర వేపిస్తే ఇంకా బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ ఏం వద్దనుకున్నాం అనమాట. జస్ట్ క్లీన్ చేసేసి లోపలంతా ఒకసారి కార్ కవర్స్ అన్ని తీసేయండి అని చెప్పాము. దిస్ ఈజ్ ఆర్
క్యూట్ లిటిల్ కార్ అండి. అండ్ చాలా కాంపాక్ట్ ఉంది లోపలంతా కూడా. ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ యాజ్ యూజువల్ అక్కడ కేక్ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు కదా, సో అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీ డిసైడెడ్ ఇంకా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి. కార్ ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నైట్ కదా, సో రూఫ్ టాప్ ఉంటుంది కదా, అది ఓపెన్ అయ్యేది. సో ఆ ఫీచర్స్ అన్నీ ఇంకా ట్రై చేయలేదు. సో తర్వాత ఎప్పుడైనా కొంచెం నిదానంగా ట్రై చేద్దాము అనిపించింది అనమాట. సో ఇంకా చిన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అంటే ఆటోమేటిక్ కాదండి, ఇది మాన్యువల్ కార్ అనమాట. చాలా టెస్ట్ అండ్ ట్రై తర్వాత వాళ్ళు మాన్యువల్ ఫిక్స్ అయ్యారు. నా మైండ్లో ఎప్పటి నుండో ఆటోమేటిక్గా ఉండింది. బికాజ్ వాళ్ళ కొంచెం ఏజ్ అయినా కూడా క్లచ్ ప్రతిసారి మనము క్లచ్ ఉండే తొక్కి తొక్కి కాళ్ళు నొప్పిస్తాయి, ఏమైనా నీ పెయిన్స్ వస్తాయేమో అని చెప్పేసి ఐ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ దట్. కానీ వాళ్ళు ఆటోమేటిక్ కూడా టెస్ట్ చేసి చూసినారు. వాళ్ళకి ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదంట. యాక్చువల్గా ఒక 15-20 కిలోమీటర్స్ వెళ్ళింటే మేబీ వాళ్ళకి కంఫర్ట్ అనిపించేదేమో, బట్ వాళ్ళు ఎందుకో మాన్యువలే ప్రిఫర్ చేశారు. కాబట్టి మావయ్యకి ఏది కంఫర్ట్ అయితే అదే ప్రిఫర్ చేస్తే బెటర్ అని చెప్పేసి మేము కూడా ఇంకా అదే ప్రిఫర్ చేసాము. అండ్ జయనగర్లో ఉండే వినాయకుడు టెంపుల్కి వెళ్ళామన్నమాట. థ్యాంక్ఫుల్లీ 8:30 అయింది టైం. కరెక్ట్గా ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింటే క్లోజ్ అయిపోయేది. అండ్ నేను ఆ వ్లాగ్ పోస్ట్ చేయలేదు అండ్ ఆ రోజు వ్లాగ్ తీయలేదు అనుకుంటా. మనం ఇనోవా తీసుకున్నాం కదా, దర్శన్ ఇనోవా ఎంగేజ్మెంట్ టైంలో కరెక్ట్గా వచ్చింది మనకు. అండ్ ఇనోవా తీసుకున్నప్పుడు కూడా ఇదే టెంపుల్కే వచ్చాము. కాకపోతే మేము క్లోజింగ్ టైంలో వచ్చినాం అనమాట. అప్పుడు ఇంకా వ్లాగ్ తీయలేదు బికాజ్ మేము ఇంకా అప్పటికి అనౌన్స్ చేయలేదన్నమాట దట్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని చెప్పేసి. దట్స్ వై ఐ డిడ్ంట్ వ్లాగ్ అట్ దట్ టైమ్. సో అప్పుడు మేమే వచ్చి ఇక్కడ టెంపుల్ ఓపెన్ ఉంది, బట్ ఆ టైంకి మనకు లోపల ఉండే పూజారులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అందుకు లోపల నుండి మేమే చిన్న చిన్నగా తెచ్చుకొని ఇక్కడ అన్ని కొనుక్కొని నిదానంగా ఇనోవాకి మన పాటికి మనమే పూజ చేసుకున్నాం అనమాట. సో అదొక మెమరీ గుర్తొచ్చింది. ఈసారి కూడా మనంతటి మనమే కాకుండా కొంచెం పూజ మంచిగా చేపిద్దాము అనిపించింది అనమాట. సో నిజంగానే చాలా చాలా బాగా చేశారు పూజ అంతా కూడా. వెళ్ళిన వెంటనే చిన్నవి పూజ ఐటమ్స్ ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ తీసేసుకుంటున్నాము. అండ్ మనకి లోపల వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారనమాట. ఇట్లా పూజ ఉందంటే పూజకి కొత్త వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక లైన్లో పెట్టిస్తారు. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా విన్నాను అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలు అన్నీ చేపిస్తూ ఉంటారు. అండ్ మంది కూడా అట్లనే స్టార్ట్ అయిపోయింది. ఒక 15-20 మినిట్స్ అండి, అంత అయినా అంతే. పూలదండ అక్కడ నుండే తెచ్చాము అని చెప్పాను కదా, కొంచెం స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయే లోపల ఒక 20 మినిట్స్ అట్లా పట్టింది. పూజ కంప్లీట్ అయిపోయింది. నిమ్మకాయలు పెడితే బెటర్ అని చెప్పేసి నిమ్మకాయలు మేము షోరూమ్లో అదంతా చేసేకవ్వదు కదా, అందుకే టెంపుల్ దగ్గర చేసేసినాము. అండ్ దర్శనే ఫస్ట్ డ్రైవ్ చేసినాడు కారు. మావయ్యని డ్రైవ్ చేయమని చెప్పామన్నమాట. డ్రైవ్ చేయండి మీరే ఫస్ట్ అంటే, లేదు నాకు కొంచెం అలవాటు కావాలి అంటే. ఆబ్వియస్లీ వాళ్ళకి డ్రైవింగ్ బాగా వచ్చు, కాకపోతే కొత్త కారు కదా, అంత ట్రాఫిక్లో దర్శన్ ఈజ్ ద బెస్ట్ డ్రైవర్ తెలుసా అండి. లిటరల్లీ తను చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. అందుకే ఏదైనా ఉన్నా సేఫ్గా తీసుకెళ్తాడని చెప్పేసి ఇంకా దర్శన్కే ఇచ్చేసినాం మేము కూడా. అండ్ అత్తయ్య వాళ్ళు మీరు రండి, మీరు ముందర కూర్చోండి డ్రైవ్ చేయండి అన్నా కూడా లేదు మీరే ఉండాలి అని చెప్పేసి ఇంకా మేమే ముందరున్నాము. అండ్ ఇక్కడ నుండి తర్వాత ఓకే ఎలాగో జయనగర్లోనే ఉన్నాం కదా, బెటర్ మనం బయటే డిన్నర్ చేస్తే బెటర్ అని చెప్పేసి నా కోసం అందరూ వెజిటేరియనే తిన్నారు ఆ రోజు. బికాజ్ నేను 16 days వెజ్ అని చెప్పాను కదా.
టైం ఇప్పుడు కరెక్ట్గా 11 దగ్గర అవుతా ఉంది నైట్. సో అక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మనం కొత్త కారులోనే మన ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, ఆర్ఆర్ నగర్ కి. యాక్చువల్ గా ఇక్కడే పెట్టేద్దాం అనుకున్నాం, కాకపోతే క్లీనింగ్ ఇంకా ఒకసారి నీట్ గా డీప్ క్లీనింగ్ చేపించిన తర్వాత కొన్ని ఏమన్నా చిన్న చిన్న యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి రేపు పొద్దునే దర్శన్ వేపిస్తాడంట. అండ్ వినాయకుడిది ఇక్కడ విగ్రహం చిన్నది ఏదైనా తీసుకుండేది అదంతా, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. సో అందుకే ఈ కార్ని మనం అక్కడికి తీసుకెళ్తున్నాము. అండ్ దాంతో పాటు ఏంటంటే మా మావయ్యకి కొంచెం ప్రాక్టీస్ కావాలంట ఇది డ్రైవ్ చేయడానికి. చాలా స్మూత్ ఉందండి బండి అయితే, సూపర్ ఉంది. అండ్ మీరందరూ కూడా చాలా మంది ఇదే సజెస్ట్ చేశారు. సో ఇక్కడ నుండి లేట్ అయింది కాబట్టి లెట్స్ గో ఫాస్ట్లీ కదా దర్శను. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే సీట్ బెల్ట్ వేసుకునే వరకు అరుస్తానే ఉంటుందండి. దట్స్ ద బెస్ట్ థింగ్. ఈ దర్శన్కి అదే కావాల్సిందే. బాయ్ 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 పప్పా. హలో హలో జోయితో. ఏంది దర్శన్ బదులు నేను డ్రైవ్ చేస్తానని అనుకుంటున్నారా? దర్శన్ కి టైర్డ్ అయిందంట చాలా. సో అందుకే ఇంకా ఓకే నేను డ్రైవ్ చేద్దామని చెప్పి తీసుకున్నా. నాకు హోండా సిటీకి టక్ 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 అంతా అని నొక్కి నొక్కి హారెన్ కరెక్ట్ గా ఇక్కడికే పోతుంది. నాకు చాలా స్మూత్ గా ఉంది డ్రైవ్ చేసేకి. వచ్చేసాం సేఫ్గా ఇంటికి. అండ్ టైం 11:45 అవుతుంది నైట్. పడుకుందాం అనుకుంటే ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా క్లియర్ చేయాలా. అది కాకుండా ఇంకా యూటెన్సిల్స్ ఇక్కడే ఉన్నాయి, ఎత్తిపెట్టలేదు. ఇవి ఎత్తిపెట్టేసి ఒకేసారి డైనింగ్ టేబుల్ క్లియర్ చేసి, అండ్ హాల్లో కూడా మెస్సీగా ఉంది ఇట్లా. సో ఇదంతా క్లియర్ చేసి పడుకుంటే నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే మార్నింగ్ మళ్ళీ హడావిడిగా డే స్టార్ట్ అయితే ఐ హేట్ దట్. సో ఇప్పుడు త్వరగా లెట్స్ గెట్ ఇన్ టు ద వర్క్. ఎంతసేపు మహా అంటే ఒక 20 minutes పడుతుంది ఇది ఎత్తిపెట్టేది, బికాజ్ ఎక్కువ లేవు. ఒకటే అంటే నిన్నటికంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో లెట్స్ స్టార్ట్ ద వర్క్. ఎగ్జాక్ట్లీ 12 అయింది. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా 15 minutes కంటే ఎక్కువ పట్టదని చెప్పి. సో డైనింగ్ టేబుల్ క్లియర్ చేసే లోపల పాలు వేడి చేస్తున్నాను పెరుగు అద్దడానికి. సో బయట పెరుగు నాకు అంత నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ దర్శన్ కూడా ఇంట్లో చేసుకుంటే జస్ట్ చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు 12 అయింది కదా, మార్నింగ్ నేను 7:30కి లేచే లోపల మంచి గట్టి పెరుగు అయిపోయి ఉంటుంది. ఓవెన్లో పెడతాను యాక్చువల్లీ, నేను వేడేం చేయను, జస్ట్ ఓవెన్లో పెట్టేసి వెళ్ళిపోయి పడుకుంటాను ఇంకా. సో ఇది కొంచెం చల్లగా అయ్యే లోపల మనం మిగతా పనులన్నీ కంప్లీట్ చేద్దాం. పెరుగు తోడేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా స్టూడియో రూమ్కి వెళ్ళిపోయాను. బేసిక్ ఏమైనా పార్సల్స్ వచ్చినా
లేదంటే ఏ ఉన్నా కూడా మోస్ట్లీ స్టూడియో రూమ్లోనే ఆ విండో ఎడిటింగ్ చేసుకుంటానికి అని చెప్పేసి పెట్టించుకున్నానండి నేను, కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. దానికి ఏ ముహూర్తాన బెడ్ సరిగ్గా ఫిట్ అవ్వలేదో దాని మీద ఒక కంఫర్టర్ వేసేసాను. ఇంకా అప్పటి నుండి ఇది డంపింగ్ స్పాట్ అయిపోయింది అనమాట. ఏమైనా పార్సల్స్ వచ్చినా, కొత్త ఐటమ్స్ ఏమన్నా ఉన్నా, ఏమైనా బాక్సెస్ ఉన్నా అన్నీ అక్కడే కొంచెం డంప్ చేస్తూ ఉంటాను. అది అయిపోయిన తర్వాత ఇంకా డస్ట్బిన్స్ కడుక్కుంటున్నాను నేను. ఐ డోంట్ నో ఈ అలవాటు ఎంతమందికి ఉందో ఏమో తెలియదు కానీ నేను డస్ట్బిన్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నీట్గా విమ్ వేసి అంతా క్లీన్ చేస్తాను అనమాట. ఏమైనా ఆనియన్స్ అట్లా ఏదైనా మనం ఎంత డస్ట్బిన్ కవర్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది అండ్ దాంతోపాటు పురుగులు కూడా వస్తాయని చెప్పేసి అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట నాకు. సో ఇది మార్నింగ్ హౌస్ హెల్ప్ వాళ్ళకి చెప్పినా కూడా ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి నేను చేసుకుంటా. ఈరోజు కొంచెం ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి చేస్తున్నా, లేదంటే నైట్ టైం అన్ని వర్క్స్ ఒకేసారి చేయను అనమాట. జస్ట్ పెరుగు తోడుపెట్టేసి కిచెన్ అంతా నీట్గా సెట్ చేసేసి పడుకుండేస్తాను. ఆ రోజు ఏంటో కానీ సామాన్లు అన్నీ కూడా నైటే సర్దాల్సి వచ్చిందనమాట నేను, బికాజ్ మార్నింగ్ అంతా మనం ఇంట్లో లేం కాబట్టి. వర్క్ అంతా అయిపోయింది అండ్ అయిపోయే లోపల కొంచెం టైం బాగానే పట్టింది. అండ్ కొంచెం ఫ్యాన్ వేసేసి పాలు కూడా చల్లగా అయిపోయిన తర్వాత పెరుగు పెట్టేశాను. అండ్ ఇమీడియట్గా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేస్తే చాలా బాగా నిద్ర పట్టేస్తుంది కదా. అందుకే ఇక్కడ నైట్ డ్రెస్, మోస్ట్లీ నైట్ డ్రెస్సెస్ గురించి అడుగుతూ ఉంటారు. నేను అన్ని ఈసారి వెబ్సైట్లో తీసుకునేటివే వేసుకుంటున్నాను అండి, ఆన్లైన్లో కాదు, నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. అందుకే లింక్ ఇవ్వలేకపోతున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కంఫియస్ట్ అండ్ ఫేవరెట్ నైట్ సూట్. ఫైనలీ ఇంటి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఎడిటింగ్ వర్క్ ఇంకా ఉంది. ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 12:46 అయిందండి. లికేట్ డీస్ కనిపిస్తుందో లేదో, 12:46 అయింది టైము. ఒక 20 to 30 minutes పడుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అటు ఇటు నేను నుసికి పడుకుంటే లోపల ఒక 1:30 అవుతుంది. ఒక్కొక్క రోజు ఇట్లా లేట్ అవుతుంది. మామూలుగా అయితే ఎంత లీస్ట్ అనుకున్నా 12 అయితే డైలీ అవుతుంది. 1:30 అట్లా అయ్యేది ఇట్లా రేర్ డేస్లో. దర్శన్ పాపం చాలా అలసిపోయినాడు. దాంతోపాటు కోల్డ్ ఉంటే ఎంత చిరాకు ఉంటుందో మనిషికి తెలుసు కదా మీకే. సో కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉంది. సిరప్ వేసుకుంటాను. కోల్డ్ నిజంగా చాలా చిరాకుగా అనిపిస్తుంది కోల్డ్ వస్తే మాత్రం. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు ప్రొడక్టివ్ డే, హ్యాపీ డే. అండ్ మన ఇంటికి కార్ కూడా వచ్చేసింది కాబట్టి. ఏంది కాఫ్ సిరప్ స్మెల్ బాగుంది, తాగు. 10 ml వేసుకో, ఓకేనా? 3 times వేసుకోవాలి, రేపు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో కాఫ్ సిరప్ వేసుకుంటాడు. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. నాకు తెలీదు ఇది చిన్న వ్లాగ్ అయిందో పెద్ద వ్లాగ్ అయిందో, ఐఎమ్ నాట్ షూర్. ఇఫ్ ఇట్స్ ఏ షార్ట్ వ్లాగ్, నేను డైలీ వ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దట్ మీన్స్ వీక్లో ఒక 4-5 times అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా చాలా ఎక్కువ వేసుకోకూడదు అట్లా. అసలే టాబ్లెట్లు వేసుకున్నావు, మళ్ళీ కాఫ్ సిరప్ కూడా వేసుకుంటాను. అయ్యో ఇది ఏమంటే నేను చిన్నప్పుడు నాకు సిరప్ ఇస్తా అంటే డాక్టర్ సేమ్ అట్లే ఉంది, మింటి మింటి లాగా. చాలు, ఎక్కువ వేసుకోకూడదు, పడుకో నువ్వు. నాకుతావా? ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. Subscribe guys, we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye. Bye bye guys.